చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి. నువ్వు మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. ఇల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? కళ్ళతోటి కట్టే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే, ఎలిగేట్మెంట్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ నాకు మరిగానే బాగా, చాక్లెట్ పుంజుకున్న సంచి పోరులాగా, నన్నేడిపిస్తున్నావే కిల్లా కిల్లా కొట్టుకోగా. చుట్టూ చూసి పడిపోయానే, బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే. ముందు కాయనక కిందిక మీదిక రాధిక 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 ఇంచక తెచ్చక ఆటలేందే ఇక. అంటూ పిలిచి బతుకుతోంది గంట చేసావే, కార్లు గంటుకోకి గుండెల్లో పోరింగు దింపేసినావే, పతంగిల పైకి లేపి మధ్యలో మాజ కోసేసినావే, పల్లిక పక్కరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసినావే. రంగుల జుట్టు చూసి పడిపోయానే, కొంగుల మాటలిని పడిపోయానే, రంగుల కొంగు తాకి పడిపోయానే, గాలి సోకితేనే చచ్చిపోయానే.